హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు హౌస్ వైఫ్ డ్రీమ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి క్రిస్మస్ స్పెషల్ కేక్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియోలో నేనైతే చాక్లెట్ కేక్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ ద్వారా నా వీడియోస్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. కేక్ ప్రిపేర్ చేయడానికి కావాల్సినవి 1 కప్ షుగర్ పౌడర్, పావు కప్ కోకో పౌడర్, వెనిలా ఎసెన్స్, 2 ఎగ్స్, హాఫ్ కప్ ఆయిల్, బేకింగ్ పౌడర్, హాఫ్ కప్ మిల్క్, 1 కప్ మైదా, కట్ చేసుకున్న కొన్ని డ్రై ఫ్రూట్స్, బేకింగ్ సోడా. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 2 ఎగ్స్ని అయితే బ్రేక్ చేసుకోవాలి. బ్రేక్ చేసుకున్న ఎగ్ మిశ్రమంలో 1 కప్ షుగర్ పౌడర్ని అయితే వేసుకోవాలండి. 1 కప్ షుగర్ పౌడర్ని వేసుకున్న తర్వాత అవి రెండు బాగా మిక్స్ అయిపోయేలాగా మిక్సర్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా మీరైతే షుగర్ పౌడర్ని ఎగ్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమంలో 1 కప్ మైదా పిండిని అయితే వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. తర్వాత ఈ బ్యాటర్లోకి అయితే హాఫ్ కప్ ఆయిల్ని అయితే వేసేసుకోవాలి. హాఫ్ కప్ ఆయిల్ అయితే వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇలాగా జాగ్రత్తగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి ఇలాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది. తర్వాత ఈ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. తర్వాత ఈ మిశ్రమంలో పావు కప్ కోకో పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న కోకో పౌడర్ మొత్తం మిక్స్ అయిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఈ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. బ్యాటర్ వచ్చేసి కొంచెం థిక్గా ఉన్నదండి. ఇప్పుడు మనం కొద్దిగా పాలని యాడ్ చేస్తూ మిక్స్ చేసుకుందాం. ఇలాగా కొద్దిగా పాలు వేసి మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఇలాగా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. నాకైతే విస్కర్తో కొంచెం ఇబ్బందిగా అనిపించి స్పాచులాతో అయితే నేను మిక్స్ చేస్తున్నానండి. చాలా పర్ఫెక్ట్గా మిక్సింగ్ అయితే అయిపోయింది. తర్వాత ఇందులో 1 స్పూన్ బేకింగ్ పౌడర్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను. దీని తర్వాత హాఫ్ స్పూన్ బేకింగ్ సోడాను కూడా నేను యాడ్ చేస్తున్నాను. తర్వాత ఈ మిశ్రమాన్ని అయితే బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి ఇలాగా మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ అయ్యేలాగా లమ్స్ లేకుండా ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలాగా మిక్స్ చేసుకోవాలి. మా పిల్లలకైతే ఈ చాక్లెట్ కేక్ అంటే చాలా ఇష్టం అండి. వాళ్ళు అడిగితే చేయాల్సిందే, లేకుంటే వాళ్ళు ఊరుకుంటారా? ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంటుంది. ఈ బ్యాటర్లో 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టైప్ ఆఫ్ మిక్సింగ్ని అయితే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అని అంటారండి. ఈ విధంగా బ్యాటర్ అనేది మిక్స్ చేసుకుంటే బ్యాటర్లో ఎయిర్ బబుల్స్ అండ్ లమ్స్ లేకుండా బాగా మిక్స్ అవుతుంది. తర్వాత ఒక కేక్ మౌల్డ్ని అయితే తీసుకోవాలి. కేక్ మౌల్డ్ లేకున్నా పర్వాలేదండి. మన దగ్గర ఎలాంటి గిన్నె ఉన్నా పర్వాలేదు. ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ ఆర్ గీని ఇలాగ అప్లై చేసిన తర్వాత ఇలా మైదా పిండిని అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ని కేక్ మౌల్డ్లో అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఈ చాక్లెట్ బ్యాటర్ని అయితే మౌల్డ్లోకి కంప్లీట్గా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మొత్తం ఇలా వేసేసుకోవాలి. ఈ బ్యాటర్ని మౌల్డ్లో అడ్జస్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. తర్వాత 3-4 టైమ్స్ ఇలాగా ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ అనేవి బయటకు వచ్చేస్తాయండి. తర్వాత నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని అయితే ఇలాగ కట్ చేసుకున్నాను. వాటిని దాని మీద స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. ఇలాగా డ్రై ఫ్రూట్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి ఈ కేక్ మౌల్డ్ని మళ్ళీ ట్యాప్ చేసుకోవాలండి. ట్యాప్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టుకొని దాంట్లో ఇలాంటిది ఒక స్టాండ్ అయితే ఉంటుంది కదండి. ఈ స్టాండ్ని ప్లేస్ చేసుకోవాలి. ఒకవేళ స్టాండ్ లేకున్నా పర్వాలేదండి. ఇసుక కానీ సాల్ట్ని కానీ కింద బేస్లో స్ప్రెడ్ చేసిన తర్వాత కూడా ఇలాగా మనం కేక్ని చేసుకోవచ్చు.
కుక్కర్లో కేక్ మౌల్డ్ని అయితే ప్లేస్ చేసేసి లిడ్ని క్లోజ్ చేసేద్దాం. ఈ కేక్ ప్రిపేర్ అవ్వడానికి 40 to 45 మినిట్స్ అయితే పడుతుంది. తర్వాత ఇలా అవుతుందండి. ఇప్పుడు మనం కేక్ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకుందాం. ఫోర్క్ తోటి ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా చెక్ చేసుకోవాలండి. చూడండి, స్పూన్ అనేది తడి లేకుండా అయితే వచ్చింది. సో ఇప్పుడు కేక్ అయితే ప్రిపేర్ అయిపోయింది. కేక్ అయితే లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. కేక్ అయ్యిందా లేదా అని చెక్ చేసేటప్పుడు స్పూన్ అయితే తడిగా వస్తే కేక్ అనేది ఇంకొద్ది నిమిషాలు కుక్ చేసుకోవాలండి. కేక్ అయితే కూల్ అయిపోయిన తర్వాత ఇలాగ డీమోల్డ్ చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఎడ్జెస్ని అయితే నైఫ్ తోటి ఇలాగ కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు కేక్ ఎలా తయారైందో కంప్లీట్గా కనిపిస్తుంది. కేక్ని డీమోల్డ్ చేసిన తర్వాత అయితే ఇలాగ ఉంటుందండి. చూసేయండి ఎంత బాగా వచ్చిందో. చాలా టెంప్టింగ్గా ఉంది కదండి కేక్ అయితే. ఇప్పుడు టర్న్ చేసుకొని టేస్ట్ చేద్దాం. లుకింగ్ వైజ్ అయితే ఆసమ్ అండి, చాలా బాగుంది కదా. నా కేక్ అయితే టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఒకసారి కేక్ టెక్స్చర్ని అయితే చూసేయండి. చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో ఈ కేక్ అయితే. స్వీట్ షాప్లో కంటే చాలా బాగా వచ్చిందండి కేక్ అయితే. ఇంతేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.